అంటే గతంలో గ్రూప్ 1 పోస్టులకి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి బోలెడన్ని అవకతవకలు జరిగినాయి గదా! ఆ! ఆ యాంగిల్‌లో ఆయనేమన్నా గ్రూప్ మాట్లాడాడేమో? 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు రిక్రూట్ చేసే బాధ్యత, ఎగ్జామ్ పెట్టే బాధ్యత ముఖ్యమంత్రిదా? టీజీపీఎస్సీదా? టీజీపీఎస్సీ. టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థనా? రాజ్యాంగేతర సంస్థనా? రాజ్యాంగబద్ధ సంస్థ. అటానమస్ బాడీనా? అటానమస్ ముఖ్యమంత్రి బాడీ. కింద పనిచేసేదా? అటానమస్ అసలు బాడీ. ముఖ్యమంత్రికి ఏం సంబంధం రిక్రూట్‌మెంటు? పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. ఆ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటదా? పోతదా? అని సుప్రీంకోర్టులో కేసేస్తే హ్మ్. సుప్రీంకోర్టు ఆ రోజే ఎగ్జాము ప్రిలిమ్స్ ఎగ్జాము అని వందలాది మంది పిల్లలు రోడ్డు మీదకొస్తే ఆ రోజు రాత్రి, అంతకు ముందు రోజు రాత్రి టెన్షన్ పెడతారు. హ్మ్. టీజీపీఎస్సీ ఎగ్జామ్ ఉంటదా లేదా అని పిల్లలంతా రోడ్ల మీదకొస్తే టీజీపీఎస్సీ చైర్మన్ నుంచి ఏం ప్రెస్ నోట్ రాదు, అవును. ప్రకటన రాదు. కానీ టీజీపీఎస్సీ పీసీసీ సెక్రటరీ నుంచి రాదు. మంత్రులు హై లెవెల్ కమిటీ మీటింగ్ జరుగుతది. అసలు మంత్రులకేం సంబంధం? పొన్నం ప్రభాకర్‌కి ఏం సంబంధం గ్రూప్ 1 గురించి? ముఖ్యమంత్రికి ఏం సంబంధం? అట్లాంటిది మంత్రుల మీటింగ్ జరుగుతది. మంత్రుల మీటింగ్ అయిపోయాక పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నా మిత్రుడే. ఆయన గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటదా లేదా అని చెప్తాడు. రాజ్యాంగబద్ధ సంస్థ, అటానమస్ బాడీ, ముఖ్యమంత్రికి కూడా అధికారం ఉండదు. ఉండదు. మంత్రులకు అధికారం ఉండదు. అలాంటిది పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ తెలియక కుమార్ గౌడ్ చేశారు. మాట్లాడతాడు. తెలియక చేశారు. ఇంకొకటి అంటే తెలవకపోవడానికి ఇది చిన్నపిల్లల ఆట. టీజీపీఎస్సీ ఏం బీకుతుంది? గడ్డి బీకుతుందా? అంటే పిల్లలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో గాంధీ భవన్‌లో ఇచ్చే పార్టీ పోస్టులు అవేమన్నా? హ్మ్. లేకపోతే ముఖ్యమంత్రి ఇంట్లో కాసిన వంకాయలా? లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో కాసిన బెండకాయలా? సోయుందా వీళ్ళకేమన్నా? రాజ్యాంగం నడుస్తుందా? వీళ్ళకేమన్నా కొత్త రాజ్యాంగం పెట్టుకున్నారా? అంటే అడిగేటోడు ఎవడు లేడనా? మరి టీజీపీఎస్సీ చైర్మన్ ఏం బీకుతున్నాడు? గడ్డి బీకుతున్నాడా ఆయన?